హాయ్! ఇంట్లో వండడానికి కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, ఉల్లిగడ్డలు ఇంకా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ముందుగానే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత దాంట్లో కొంచెం కొబ్బరి పౌడర్ కోసం కొబ్బరిని ఇలా కాల్చుకొని మిక్సీలో పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇంకా పసుపు, కొబ్బరి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి దాంట్లో కొంచెం కారం, తగినంత ఉప్పు వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని దాన్ని మూత పెట్టుకొని మంచిగా ఉడకనిచ్చుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి దాంట్లో కొంచెం ధనియా పౌడర్ ఇంకా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చారంటే అంతే. మీరు వేడి వేడి శనగపప్పు ఉల్లిగడ్డ కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని మీరు తిన్నారంటే ఆహా! చాలా అంటే చాలా బావుంటుంది. ఇది గనుక మీరు ట్రై చేసుకుంటే వావ్!